ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. వైఎస్ఆర్ కడప, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దముడియం మండలంలోని దిగువ కాల్వట్లలో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని ప్రకటించారు. అలాగే వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఏపీలో నెలకొన్న ఈ భిన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ ప్రాంతాలకు వర్ష సూచనలు ఉన్నాయి? వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు కూడా సీజన్ లో వర్షాలు కురిసినప్పటికీ కూడా ఒకవైపు వర్షం పగటిపూట ఉష్ణోగ్రతలు, రాత్రిపూట వర్షం పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్ కి సంబంధించినంత వరకు కూడా నిన్నటి వరకు కూడా వాతావరణానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఎండలు పడుతూనే ఉన్నాయి, ఇంకొక ప్రాంతంలో వర్షం కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇలా భిన్నమైనటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి రుతుపవనాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ తో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ప్రకాశం బ్యారేజీ, అదేవిధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ లో కూడా నీటి నిల్వలకు సంబంధించి ఇప్పటికే డ్యామ్ అంతా కూడా 3 డ్యాములు కూడా నిండుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు పులిచింతల్లో కూడా భారీ ఎత్తున కురిసినటువంటి వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వర్షపు నీటికి 3 ప్రాజెక్టులు కూడా నిండుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 3 ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు ఇప్పటికే మాక్సిమం లెవెల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఎక్కువగా వస్తున్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్షానికి సంబంధించినటువంటి నీటిని ఇప్పటికే విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే నీటిని దిగువకు సముద్రంలోకి వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత 3 రోజులుగా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడక్కడ కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.